వాళ్ళు ఏమన్నా మాకు ఇచ్చుంటే మా ప్రజలు బాగుపడేవాళ్ళు. ఇల్లు కట్టుకోవాలంటే అన్ని ఆంక్షలు కండిషన్స్ మొత్తం టౌన్ ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ఎజెండా పెడితేనే పాస్ అయితే వచ్చినట్టు. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ ఆయన పెట్టుకోవాలంటే మళ్ళీ బోర్డు మీటింగ్ వరకు ఆగాలి. అదే వేరే దగ్గర ఏంటంటే రాష్ట్రం అంతటా మున్సిపల్ ఆఫీస్లో ఇల్లు కట్టుకుంటున్నామని పర్మిషన్కి కావాల్సిన కాయిదాలన్నీ ఇస్తే అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే వాళ్ళు చూసి ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఏ కాయిదాలు వాళ్ళు తీసుకొని పర్మిషన్ అయిపోతుంది. 10 రోజులలో పట్ట అయిపోతుంది. ఇక్కడ నెలలు అవుతాయి. చుట్టుముట్టు అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంటే మా దగ్గర డెవలప్మెంట్ లేదు. అనేక సంవత్సరాల నుంచి మా డిఫెన్స్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు, మా ఏవియేషన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వీళ్ళది ఓటు హక్కు తొలగించారు. వీళ్ళకి మౌలిక వసతులు సరిగ్గా కల్పించలేని పరిస్థితి. వీళ్ళకి ఇప్పటికీ టాయిలెట్ లేదు. ఇప్పటికే పొద్దున కాలకృత్యాలు తీర్చుకోవడానికి గుట్టల పండి పోతారు మా సైబాబాట్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కట్టుకుంటే మిలిటరీ వాళ్ళు వస్తారు వాళ్ళ ల్యాండ్ అని. అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఎక్స్చేంజ్ చేయాలంటే కూడా సానుకూలంగా కేంద్రం నుంచి స్పందన వస్తలేదు కాబట్టి డిలే అవుతుంది.